నిజామాబాద్ జిల్లాలోని ఇందూరు పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ భవిష్యత్తు తరాలను ప్రమాదకర రోగాల బారిన పడకుండా కాపాడుకుంటున్నాయి. ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడం, ప్లాస్టిక్ గ్లాసుల్లో నీటిని, టీ తాగడం వంటివి పూర్తిగా ఆపేస్తూ స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఫంక్షన్లలో ఉచితంగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలకు సైతం వెనుకాడటం లేదు. ప్లాస్టిక్ రహిత పల్లెలుగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే 20 పల్లెల్లో ప్లాస్టిక్ నిషేధం విధించారు. ఇందూరు పల్లెల ప్లాస్టిక్ ఫైట్ పై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా పల్లెలు ప్లాస్టిక్ పై యుద్ధం ప్రకటిస్తున్నాయి. ప్లాస్టిక్ రహిత పల్లెలుగా తీర్చిదిద్దేందుకు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఆలూరు మండలం మచ్చర్ల గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించారు. హోటళ్లలో ప్లాస్టిక్ టీ కప్పుల్లో టీ తాగడంపై ఆంక్షలు పెట్టారు. పంచాయతీ ఆధ్వర్యంలో ఉచితంగా స్టీల్ గ్లాసులను పంపిణీ చేశారు. ఇటు గ్రామంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయడం, నీళ్లు తాగడాన్ని సైతం నిషేధించారు. ప్లాస్టిక్ ప్లేట్లు అమ్మకుండా కట్టడి చేశారు. ప్రత్యామ్నాయంగా గ్రామస్తులు 500 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, ఇతర సామాగ్రి కొని నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించారు. శుభకార్యాలు, ఇతర వేడుకలకు ఉచితంగా అందిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే 5,000 జరిమానా విధిస్తామని గ్రామస్తులు తెలిపారు. ప్లాస్టిక్ వాడుతున్న వారి సమాచారం ఇచ్చే వారికి 1,000 రూపాయలు బహుమతిస్తామని చెబుతున్నారు. మచ్చర్ల గ్రామంలో మొదలైన ఈ ప్లాస్టిక్ యుద్ధం జిల్లాలోని పిప్రి, చెంగల్, భీంగల్, మెండోరా సహా 20 గ్రామాల్లో ప్లాస్టిక్ పై నిషేధం కొనసాగుతున్నాయి. ఇంకా చాలా పల్లెలు మచ్చర్ల బాటలో నడిచేందుకు ముందుకొస్తున్నాయి. ప్లాస్టిక్ వినియోగంతో ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధులు ప్రబలుతున్నాయని అందుకే నిషేధించామని చెబుతున్నారు. మా గ్రామంలో ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మా గ్రామంలో ఒక 3-4 క్యాన్సర్ కేసులు రావడం జరిగింది. వారు పాపం క్యాన్సర్ బారిన పడి చనిపోవడం కూడా జరిగింది. అందు విషయంలో డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఇది ప్లాస్టిక్ వల్లనే వచ్చినటువంటి క్యాన్సర్ అని చెప్పడం జరిగింది. దాని గురించి మేము ఊరందరం కూడా కూర్చొని ఒక చోట సమావేశమై గ్రామ పరిపాలనా కమిటీ మరియు వీడీసీ ఆధ్వర్యంలో కూర్చొని మరి ప్లాస్టిక్ నిషేధించాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఒక దాత ద్వారా కొన్ని స్టీల్ ప్లేట్లను, గ్లాసులను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని మహిళా సంఘాల దగ్గర ఉంచి ఎవరికైతే ఊర్లో పని పడుతుందో వారికి ఉచితంగానే సప్లై చేయడం జరుగుతుంది. అవి వాడుకున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘంలో పెట్టాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్లాస్టిక్ కవర్లు నిషేధించాలి. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంది అని అంటే ఇట్లాంటి 1100 చొప్పున ఒక పెద్ద సైజు, ఒక చిన్న సైజు 2 రకాలై 2,200 బ్యాగులు కూడా తయారు చేయించి ప్రతి కుటుంబానికి పంపిణీ చేసినాం. ఇకపోతే యువత కూడా కొంత ఈ మత్తు పానీయాలకు కానివ్వండి, మత్తు పదార్థాలకు కానివ్వండి, ఇంకా ఇతరత్ర సిగరెట్లు, గుట్కా లాంటి దానికి కూడా అలవాటు పడుతున్నారని ఆదిలో ఉన్న దాన్ని కూడా కఠినంగా నిర్ణయం తీసుకొని 25 సంవత్సరాల లోపల వాళ్లకు అమ్మకాలు జరపద్దని చెప్పేసి నిర్ణయించినాం. ఇందూరు గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకం తగ్గించి స్టీల్ వస్తువులు వినియోగం పెంచేందుకు ఒక్కో గ్రామాలు స్టీల్ బ్యాంకుల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. శుభకార్యాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారని, వాటి స్థానంలో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ మేరకు కొన్ని పంచాయతీలు ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తుండగా మరికొందరు ప్లాస్టిక్ నిషేధిస్తూ తీర్మానాలు చేస్తున్నాయి. గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీలు సైతం పంచాయతీ తీర్మానాలకు సై అంటున్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీలో పురుడు పోసుకున్న స్టీల్ బ్యాంక్ స్ఫూర్తితో ఇందూరు పల్లెలు సైతం స్టీల్ బ్యాంక్ ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. మరి మే 1వ తారీఖు నుండి పూర్తి స్థాయిలో గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నాము. ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్, అదేవిధంగా గ్లాసులు ఏవైనా సరే గ్రామంలో వాడద్దు అని చెప్పేసి ఇప్పటికే హోటళ్లకు అదేవిధంగా పూర్తి స్థాయిలో గ్రామంలో మేము ప్రచారం చేయడం జరిగింది. ఆ ప్లాస్టిక్ వాడక నిషేధాన్ని గురించి కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. మా వార్డు సభ్యులను అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘాలను కూడా దాంట్లో భాగస్వాములుగా చేర్చినాము. ప్లాస్టిక్ పోరుకు పల్లెలు ముందుకొస్తున్న వేళ ప్రభుత్వమే ప్లాస్టిక్ పై నిషేధం విధించి పల్లెల్లో స్టీల్ బ్యాంకుల ఏర్పాటుకు తమ వంతుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.